ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీ 12:2 ప్రియమైన సోదరి సహోదరులారా, సిలువ కేవలము శ్రమలకు గుర్తే కాదు, సిలువ విజయానికి, పాప క్షమాపణకు మరియు నీతి నిత్యజీవం వసగే దేవుని శక్తి. యేసు ప్రభువా, మీరు సర్వాధికారి, మీరే మోక్షాధికారి, మీరే మహోపకారి, మీరే ఆ సిల్వదారి. ప్రభువా, మేము ఆరాధించున్నాము, మేము గణపరుచున్నాము. ప్రభువా, మీరు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మిమ్మల్ని చూచే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమెన్.